హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం టిఫిన్స్లో రారాజైన రైల్ పలారం చేద్దామా? చూడగానే తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, పదండి. మరి ముందుగా 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు వేసి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసుల వాటర్ సరిపోతుంది. పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ రకంగా వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా తాల్చుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి. ఇంకా ఈజీగా కావాలంటే చపాతీ పీటపై ఆయిల్ రాసుకొని పిండిని తాల్చుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నె తీసుకొని ఆయిల్ రాసుకొని ఉండ్రాళ్ళన్నీ అందులో వేసుకొని ఆవిరితో ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత ఉండ్రాళ్ళ గిన్నె దానిపైన పెట్టుకోవాలి. వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆవిర్లు పోకుండా పైన మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాదాపు 15 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఉడికాయి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత వీటిని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వీటి తాలింపుకు కావలసిన పదార్థాలు: అరగంట నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి పొడి, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన కారం 2 స్పూన్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి మరియు గ్రైండ్ చేసుకున్న పప్పుల పేస్ట్ వేసుకొని దాదాపు ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. పప్పు వేగకపోతే పచ్చివాసన వస్తుంది. అందుకే స్టవ్ను సిమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరలో కారం పొడి మరియు పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన ఉండ్రాళ్ళు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదంతా చేసేటప్పుడు స్టవ్ని సిమ్ములోనే పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. అంతే, టేస్టీ అయిన రైల్ పలారం రెడీ. వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చకచకా తినేయడమే. చూశారుగా
ఎంత కలర్ఫుల్గా ఉందో అదే రేంజ్లో టేస్ట్ కూడా ఉంటుంది. మీరు చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రెసిపీలు ఇంకా కావాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.